హలో ఎవ్రీవన్. సో ప్రెజెంట్ మన ఇండియాలో ఇండియన్స్ హార్ట్స్ అందరి హార్ట్స్ బాయిల్ అవుతున్నాయి ఈ మినిట్. సో మనకి ఫల్గామా అటాక్ లోని అన్యాయంగా ఒక రీజన్ లేకుండా సివిలియన్స్ ని 28 మెంబర్స్ ని వరకు బ్రూటల్ కిల్లింగ్ అనేది జరిగింది మనకి. సో ఇదంతా ఎలా జరిగింది ఏంటి, అసలు అలా ఎలా చేయాలనిపించింది టెర్రరిజం. సో ఇదంతా మనం చూద్దాము. సో యాక్చువల్ గా ఫల్గామా అనేది మనందరికి తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. సో ఇది ఎక్కువగా టూరిస్ట్ వచ్చే ప్లేస్ అన్నమాట, ఈ ఫల్గామా ప్లేస్ లోని. సో ఇక్కడ ఏంటి అని అంటే, యాజ్ యూజువల్ గా అందరూ టూరిజం మీద, సో అక్కడంతా వ్యూ అన్ని ఎంజాయ్ చేయడానికి సో అలా వెళ్ళడం అయితే జరిగింది ఫస్ట్. సో 22nd అంటే నిన్నగాక మొన్న జరిగింది ఈ ఇన్సిడెంట్. అండ్ నాకైతే అసలు ఆ న్యూస్ వినేటప్పుడు, దీని గురించి తెలిసినప్పుడు రియలీ మై ఐస్ మొత్తం కూడా నాకు కన్నీరుతో నిండింది, టీయర్స్ వచ్చేసాయి. సో అంత ముందు ఏంటి అంటే, టెర్రరిజం అటాక్స్ ఏమైనా జరిగినా సరే ఆర్మీకి, ఇండియన్ ఆర్మీ వాళ్ళ మీద జరిగింది, వాళ్ళ వెహికల్స్ మీద, వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ మీద జరిగేది. బట్ ఈసారి ఏంటి అని అంటే, అన్యాయంగా ఒక రీజన్ లేకుండా, ఓకే, ఏమి సంబంధం లేకుండా సివిలియన్స్ మీద ఈ అటాక్ అనేది జరిగింది, వాళ్ళని చంపేశారు. అండ్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, లేడీస్ ని వదిలేసేసి జెంట్స్ అందరినీ చంపేసి, లేడీస్ ని మీరు వెళ్ళి మీ మోడీతో చెప్పుకోండి మేము ఇలా చంపాము అని చెప్పేసి వాళ్ళు డేరింగ్ గా వాళ్ళొక సవాల్ విసిరినట్టు విసిరారనమాట మన ప్రైమ్ మినిస్టర్ గారి మీద. మీరు వెళ్ళి చెప్పుకోండి, ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో చూద్దాము అనే టైప్ లోని. రియల్లీ అసలు ఈ న్యూస్ విన్నప్పుడు అంతా కూడా చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఎలా చేయగలుగుతారు ఇలాగ అంతా అక్రమంగా, ఒక రీజన్ లేకుండా, జస్ట్ ఒక రిలీజియన్, వాళ్ళు ముస్లిమ్స్ కాదు అన్న ఒక్క దాని మీద. అవర్ ఇండియా ఈస్ ఎ సెక్యులర్ స్టేట్, డెమోక్రసీ ఉంది మనకి, సెక్యులర్ స్టేట్ ఇది ఇండియా కంట్రీ అనేది, ఇండియన్ కంట్రీ అనేది. సో స్టిల్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత స్టిల్ మనం ఈ ఇన్సిడెంట్ చూస్తున్నాము అంటే రియల్లీ చాలా బాధాకరమైన విషయం. మనం చెప్పాలి అని అంటే, చాలా కోపంగా ఉంది, చాలా ఆవేశం వస్తుంది, చాలా బాధగా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా, యాజ్ ఏ టీచర్ గా నేను చేయగలిగింది ఏంటి అని అంటే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా లోపల నాకున్న ఆవేశం అంతా కూడా నేను ఈ వీడియో రూపంలో బయట పెడుతున్నాను. సో మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ లో, సో అన్నిట్లో మీరు ఈ న్యూస్ ని వైరల్ చేయండి. సో మనకి ఈ మినిట్ మనం అందరం యునైట్ అవ్వాలి. అది ఏ రిలీజియన్ అయినా సరే, ఈవెన్ ఇండియన్ ముస్లిమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు దీనికి, ఈ అటాక్ కి అగేనెస్ట్ గా. సో ఇంత దారుణంగా ఎలా చేయగలుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. స్టిల్ వి సే దట్ ఇండియా ఈస్ ఏ సెక్యులర్ స్టేట్, డెమోక్రటిక్ కంట్రీ. సో ఈ ఇన్సిడెంట్ గురించి అసలు ఏమైంది అని చెప్పి మనం తెలుసుకుంటే, ఫస్ట్ అక్కడ జస్ట్ వ్యూ చూడడానికి కొంతమంది టూరిస్ట్ అయితే వెళ్ళారు. సో ఇక్కడ ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఈ అటాక్ చేశారో వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ, చూడండి, మన ఇండియన్ ఆర్మీ దుస్తులు వేసుకుని, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకుని, ఇండియన్ ఆర్మీ కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ టెర్రరిస్ట్ ఈ ఫాల్గమా ప్లేస్ లో టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఏంటి మీ ఆధార్ కార్డ్ చూపించండి అని చెప్పేసి. అండ్ వాళ్ళు నార్త్ సైడ్ ఏంటంటే మాక్సిమం పీపుల్ హిందీ కూడా వస్తూ ఉంటుంది. సో మన తెలుగు స్టేట్, సౌత్ స్టేట్స్ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ వస్తుంటది, కానీ నార్త్ లోని అందరికీ హిందీ అయితే కామన్ గా వస్తుంది. లోకల్ లాంగ్వేజ్ తో పాటు హిందీ కూడా వస్తుంటది వాళ్ళకి. సో సో హిందీ మాట్లాడగలుగుతున్నారు అన్న దాని మీద వాళ్ళు ముస్లిమ్సా హిందూసా అని డిఫరెన్షియేట్ చేయలేరు. సో అందుకని ఏంటంటే విత్ ప్రూఫ్స్ వాళ్ళు ఏంటి ప్రూఫ్స్ వాళ్ళు చూపించమని చెప్పి, సో అందులో వాళ్ళ నేమ్స్ ని చూసుకుని, సో వాళ్ళు అందులో ఏ రిలీజియన్ చూసుకుని. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది డౌట్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే జెంట్స్ లోని
ప్యాంట్స్ కూడా తీసి వాళ్ళు చెక్ చేసి అంటే వాళ్ళకి సున్నిటి అని అంటాము, లేదంటే కట్నా అని కూడా అంటాము. సో అది జరిగిందా లేదా అని చూసి అప్పుడు ఓకే జరిగుంటే వాళ్ళు ముస్లిమ్స్, లేదు అని అంటే వాళ్ళు హిందూస్, అదర్ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఆ జెంట్స్ ని మెన్స్ ని బ్రూటల్ గా వాళ్ళు చంపడం జరిగింది. అండ్ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఒక హనీమూన్ కి అని చెప్పి వెళ్ళారు. జస్ట్ 6 days 7 days అవుతుంది వాళ్ళ మ్యారేజ్ అయ్యి. అండ్ అక్కడ ఆ అమ్మాయి మన ఫ్యామిలీలో ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో ఉండుంటే మనకి ఎలా మనం ఫీల్ అవుతామని మనం అర్థం చేసుకోగలము. సో న్యూగా మ్యారీడ్ అయ్యి ఒక కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి ఎవరికి ఉండదు. అన్ని ఆశలతోని అమ్మాయి ఎంటర్ అయితే లాస్ట్ కి ఏదో హనీమూన్ కి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు సో ఇలా అటాక్ అనేది జరిగింది. సో అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయిన హస్బెండ్ ముందు కూర్చుని ఉండడం మనం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. సో ఇలాగా అన్యాయంగా ఒక రీజన్ లేకుండా అసలు వాళ్ళు ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అని తెలియకుండా వాళ్ళు చాలా మంది 28 members చంపడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా సౌదీ అరేబియాకి వెళ్లాల్సింది. సో ఆ ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా సో వీళ్ళు ఈ ఈ టెర్రరిస్ట్ వీళ్ళు పక్కా ప్లాన్ గా చేశారు. అంటే మోడీ గారు ఇండియాలో లేనిది చూసి అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడికి పర్యటనలో వస్తున్నారు మన ఇండియాకి. సో ఇదన్నీ సర్కమ్స్టెన్సెస్ అన్ని చూసుకుని ప్లాన్డ్ గా ప్లాన్ చేసి ఈ ఇలా చేయడం అయితే జరిగింది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మోడీ గారు ఆయనకున్న షెడ్యూల్ అని బయట అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వచ్చి సో ఈ రోజు మార్నింగ్ అయితే ఒక 1.5 hour క్యాబినెట్ సెషన్ అయితే జరిగింది ఈ రోజు. సో ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిలీజియన్ బేసిస్ మీద ఒక ముస్లిమా, హిందువా, సిక్కా, క్రిస్టియన్నా అని చెప్పి స్టిల్ ఇన్ ది సెక్యులర్ కంట్రీ ఇలాంటి టైప్స్ ఆఫ్ కిల్లింగ్స్ మనం చూస్తున్నాము అని అంటే ఇట్స్ రియలీ వెరీ సాడ్. అండ్ వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తే ఇది బ్రూటల్ అని కాదు. బ్రూటల్ అనేది నా దృష్టిలో అయితే చాలా చిన్న వర్డ్. బ్రూటల్ కి మించి అంతకు మించి అని చెప్పాలి మనము. అండ్ వాళ్ళని ప్యాంట్స్ విప్పమని చెప్పేసి చూసి అండ్ ఒక్కొక్కసారి కల్మా కూడా అంటే ముస్లిమ్స్ కి కల్మా అని చెప్పి ఉంటుంది. సో హిందీ మాట్లాడే వాళ్ళు మేబీ వాళ్ళు ఏమైనా ఎస్కేప్ అవ్వడానికి అలా ట్రై చేస్తున్నారేమో అని చెప్పి కల్మా చెప్పమని చెప్పి అండ్ ఇలాగ ఒక 2-3 చెక్స్ చేసుకుని వాళ్ళనైతే చంపడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేసినా తప్పు అయితే లేదు. సో వీ ఆల్ రిక్వెస్ట్ యాజ్ ఎ ఇండియన్. సో మీరు కూడా అందరు ఇండియన్సే ఈ వీడియో చూసి మీలో ఫైర్ రాకపోతే, మీలో బాధ, మీలో ఆవేశం, మీలో కోపం రాకపోతే మీరు అసలు ఇండియన్సే కాదు. సో అందరూ కూడా మీ యొక్క ఆవేదనని ప్రొటెస్ట్ చేయండి. సో సోషల్ మీడియాలో తెలపండి. అండ్ వీలైనంత వరకు మీరు వీటికి ఏం చేయాలి అని చెప్పి మీ వంతు మీరు ఏం చేయగలరు అని చెప్పి ప్లీజ్ చెయ్యండి ఏదో ఒకటి. సో దీన్ని అయితే మనము దిస్ ఇన్సిడెంట్ షుడ్ బి ది లాస్ట్ ఇన్సిడెంట్. సో పాకిస్తాన్ వల్ల మనం చాలా ఫేస్ చేసాము ఇప్పటికే. సో ఈ ఇన్సిడెంట్ అనేది ఇంకా దీంతోనే లాస్ట్ అవ్వాలి. సో మన యాక్షన్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగానే చర్య ఖచ్చితంగా తీసుకుంటుంది. సో ఇది ఒక సవాల్ అని చెప్పొచ్చు మన ఇండియన్ గవర్నమెంట్ కి. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టారని అనుకుంటున్నాము. సో దీనికి తగ్గట్టు పాకిస్తాన్ ఖచ్చితంగా మేము ఎందుకు ఇలా చేశాము అని చెప్పి ఖచ్చితంగా ఒకానొక రోజు, మేబీ ఇప్పుడే అవ్వకపోవచ్చు కానీ ఒకానొక రోజు ఆ రోజు అలా చేసి ఉండకపోవాల్సింది మేము ఇండియన్ టూరిస్ట్ మీద ఫల్గామాలోని అని చెప్పి పశ్చాత్తాపడే రోజు ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తీసుకుని వస్తారు. ఆ రోజు నేను వస్తుంది పాకిస్తాన్కి. ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే మన పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో అసలు పాకిస్తాన్ అనే కంట్రీయే లేకుండా పోతుంది. సో ఇది కూడా పాకిస్తాన్ వాళ్ళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద తగినన్ని యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఏదైతే అంత ఈజీగా వదిలిపెట్టదు. ఇంత బ్రూటల్ అనేది చాలా చిన్న వర్డ్ అసలు చెప్పాలి అంటే. ఇంత దారుణంగా టూరిస్ట్ వాళ్ళు పర్టిక్యులర్ గా టూరిస్ట్ ని, లోకల్ పీపుల్ కూడా కాదు, టూరిస్ట్ ని వాళ్ళు టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం జరిగింది. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే టూరిస్ట్ ని టార్గెట్ చేయడం. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు లోకల్స్ కాదు, రిలీజియన్ బేసిస్ మీద
టూరిస్ట్ ని వాళ్ళు అటాక్ చేశారు అని అంటే అది కూడా ఓన్లీ మెన్స్ ని అటాక్ చేశారు అండ్ లేడీస్ ని వదిలేసేసి మెన్స్ ని అటాక్ చేశారు. మీరు వెళ్ళి సవాల్ విసిరినట్టు అనమాట. మీరు వెళ్ళి మీరు మోడీతో చెప్పుకోండి ఏం జరుగుతుందో చూసుకుందాం అని చెప్పి. సో ఎంత వాళ్ళకి ఎంత అహంకారము, ఎంత భయం అంటే వాళ్ళన్నిటికీ సిద్ధమయ్యి అంటే మాకు ఏమైపోయినా పర్లేదు, మా రిలీజియన్ బతికుండాలి. రిలీజియన్ ఎక్కడ కూడా రిలీజియన్ ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని చంపి వాళ్ళ మతాన్ని స్ప్రెడ్ చేసుకోమని చెప్పి ఏ రిలీజియన్ కూడా చెప్పరు. వీళ్ళేంటి అని అంటే కాశ్మీర్ కావాలి మాకు అని చెప్పి ఈ జిహాదీ మైండ్ సెట్ ని వాళ్ళ పాకిస్తాన్ లో ముస్లిమ్స్ లోని రిలీజియన్ బేసిస్ మీద జిహాదీ మైండ్ సెట్ ని అంతా కూడా లోపలంతా వాళ్ళకి బ్రెయిన్ వాష్ అనేది చేసేసారు. అంటే వాళ్ళు ఏం ఆలోచించినా సరే, ఏ థాట్ వచ్చినా సరే మనం జిహాదీకి మనము చేసుకోవాలి, మనకి జిహాద్ కావాలి, మనకి కాశ్మీర్ కావాలి, మనం ఉన్న ఏరియా అంతా కూడా ముస్లిమ్స్ తో నిండిపోవాలి అని చెప్పి ఇలాంటి మైండ్ సెట్ తోని వాళ్ళు ముందు నుంచే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి 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 వాళ్ళ మైండ్ ని అలాగే సెట్ చేసి పెడుతుంటారు. సో ఈ మైండ్ సెట్ ని ఫస్ట్ మార్చుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాప పడాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్ లో. మేబీ తొందరగా రాకపోవచ్చు, బట్ వన్ డే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు చేసిన అకృత్యాలకి ఇంతమంది ప్రాణాన్ని తీశారు అన్యాయంగా, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. వాళ్ళు ఏదో జస్ట్ ఇమాజిన్ మన ఫ్యామిలీలో మనకి తెలిసిన వాళ్ళు, మన క్లోజ్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో ఎవరో, లేకపోతే మనమే ఒక కొంచెం మన డైలీ లైఫ్ లో బ్రేక్ తీసుకుని కొంచెం అలా మనము అలా విజిట్ చేసి వద్దాం కాశ్మీర్ లో. సో ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి కదా, సో అక్కడ కొంచెం కూల్ గా ఉంటుంది క్లైమేట్ అని చెప్పి మనం అక్కడికి వెళ్ళి మనకి అలా జరిగితే, సో మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలాగా అటాక్ కి గురై ఉంటే సో మనకి ఎంత బాధ ఉంటుంది కదా, చాలా బాధగా ఉంటుంది. సో ఎందుకు జరుగుతుంది, ఎందుకు చంపుతున్నారని తెలియకుండా వాళ్ళకి చనిపోవడము అన్యాయంగా, వాళ్ళకి ఏమీ తెలీదు. ఆర్మీ అంతకుముందు ఏంటంటే టెర్రరిజం అనేది ఆర్మీ మధ్యలోనే ఉంటూ ఉండేది, బట్ ఇప్పుడు సోల్జర్స్ మధ్యలో ఉంటూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బ్రూటల్ గా వాళ్ళు అది కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్సెస్ వేసుకుని వచ్చి వాళ్ళు ఇలా చేయడం అనేది ఖచ్చితంగా దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఇంతకు నుంచి ఇంకేం చెప్పలేము. ఇట్స్ వెరీ 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 హార్ట్ సారో, చాలా బాధగా ఉంది, చాలా కోపం ఆవేశం అన్నీ వస్తుంది. సో వాట్ టు డూ ఐ జస్ట్ డోంట్ నో. సో నా బిజీ లైఫ్ లో కూడా నేను ఉంటూ ఈవెన్ మీరు నా ఛానల్ గమనించుకున్నట్లయితే పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను ఏ వీడియో కూడా పెట్టట్లేదు బికాస్ డ్యూ టు మై బిజీ షెడ్యూల్. సో ఐ కుడ్ నాట్ టేక్ మై టైమ్ ఫర్ ది వీడియోస్. బట్ టుడే ఎలా అయినా నేను నా ఆవేశం అనేది నాకు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత కోపం ఆవేశం అసలు ఆగలేదు. సో అందుకే నేను ఈ వీడియో మీ ముందు తెస్తున్నాను, మీ ముందు పెట్టాను అంటే కారణం అదే. సో నా డైలీ లైఫ్ లో నుంచి కొంత టైం నేను తీసుకుని నా ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాను. సో అందుకే ఈ వీడియో చేశాను. సో ఖచ్చితంగా వీలైతే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా, చాలా బోల్డ్ గా, వితౌట్ ఎనీ ఇంకా జాలి దయాసి మనం చాలా 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 బేర్ చేసాము పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని కూడా. సో ఇంకా మనము ఇంకా సహించాలి, ఇంకా మనకి పేషెన్స్ లెవెల్ అనేది మనము ఒకనొక ఎంత పేషెంట్ గా ఉన్నా సరే ఒక లెవెల్ అనేది ఉంటది. సో ఆ పేషెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసేసారు ఈరోజు. సో ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పి మనం అందరం నమ్మాలి. అండ్ ఇది వీలైనంత వరకు అన్ని కూడా వైరల్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇండియన్స్ అయినట్లయితే మీలో ఖచ్చితంగా ఈ మంట, మన ఇండియన్స్, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ప్లెడ్జ్ కూడా చెప్తుంటాం ఏంటి స్కూల్ టైమ్స్ లో, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి. అక్కడ ఉన్నది మన ఫ్యామిలీ మెంబర్స్, మన బ్రదర్స్ ఓకే, మన ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మనమైతే ఏం చేయలేము. వాళ్ళకి మనీ ఇచ్చినా సరే, అంటే కండోలెసెన్స్ గా మనీ ఇచ్చినా సరే, నష్టపరిహారం ఇచ్చినా సరే ఒక మనిషి ప్రాణాన్ని అయితే మనం తిరిగి తీసుకురాలేము. మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంకా వాళ్ళకి పీస్, రెస్ట్ ఇన్ పీస్, వాళ్ళకి పీస్ దొరకాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఆ యొక్క బాధ నుంచి కోలుకోవడం అయితే కష్టం, బట్ కోలుకోవాలి అని చెప్పి మనం ప్రే చేయడం తప్పితే ఇంకా మనం చేసేది ఏమీ లేదు. అండ్ ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ ప్లేస్ లో, ఏ స్టేట్ లో, మన ఇండియాలో ఎక్కడ ఈ రిలీజియన్ మీద, ఈ ముస్లిం, హిందూస్, అదర్ రిలీజియన్స్ మీద, ఓకే, ఈ మతం అనే దాని మీద చావులు జరగకుండా మనం ఆపగలగాలి. దిస్ షుడ్ బి ది లాస్ట్ ఇన్సిడెంట్ ఫర్ ఆల్ దిస్ బ్రూటల్ కిల్లింగ్స్.
సో ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. సో ఇట్స్ యువర్ టర్న్. సో మీరు కూడా మీ ఆవేశాన్ని మీరు ఎలా అయినా సరే మీరు తెలియజేయండి. సో మనం యాస్ ఎ ఇండియన్స్ వీ షుడ్ ఫీల్ దట్ దిస్ ఈస్ అవర్ డ్యూటీ. సో హియర్ మీరందరికీ షేర్ చేయండి. అండ్ ఇండియన్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫైర్ అయితే ఖచ్చితంగా ఉంటుంటది. ఆవేశం, కోపం ఖచ్చితంగా వచ్చుంటది ఈ వీడియో చూసినప్పుడు మీకు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను అప్డేట్స్ అన్ని కూడా. ఇంకా నెక్స్ట్ మన మోడీ గారి డిసిషన్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది. అదైతే క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. అందుకే సౌదీ అరేబియాలో చాలా ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ట్రిప్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకునేసి ఇక్కడే ఈరోజు మార్నింగ్ అయితే మీటింగ్ అయితే జరిగింది. సో అవన్నీ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు వీడియో ద్వారా ఖచ్చితంగా నేను తెలియజేస్తాను.